Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రైతన్నలకు శుభవార్త. తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకాయి. గద్వాల జిల్లా నుండి రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. 2-3 రోజుల్లో రాష్ట్రం అంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దక్షిణ తూర్పు తెలంగాణకు భారీ వర్ష సూచన అని కూడా అధికారులు చెప్తున్నారు. ఎండల తీవ్రత నుండి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం అనే చెప్పాలి. పలు జిల్లాల్లో ముందస్తు వర్షాలు ఆల్రెడీ మొదలైపోయాయి. ఖరీఫ్ సీజన్ కు రుతుపవనాల రాకతో ఊతం ఇచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో శుభవార్త తెలంగాణ రైతులకనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. గద్వాల జిల్లా గుండా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో పాటు దీనికి సంబంధించి వ్యవసాయ పనులకు కూడా రైతులు సిద్ధం అవ్వాలి అనేటువంటి సూచన కూడా చేస్తూ ఉన్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ. ఏంటి అప్డేట్స్, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? మురళి, తెలంగాణ రాష్ట్రంలో మనం గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం. పూర్తిగా కూడా మండు టెండలు కొట్టి ఎక్కడికక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ వాసులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కావచ్చు, చాలా మంది కూడా ఎండలకు ఒకవైపు ఎండలు మరొక వైపు ఉక్కపోతతోని చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచి విపరీతమైనటువంటి ఎండలు కొట్టడంతో చాలా మందికి కూడా ఇప్పటికీ అంటే వడదెబ్బ తగిలి కూడా చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. సో మొత్తానికి ఎట్టకేలకు చాలా మంది రైతన్నులకు, చాలా మంది ప్రజలకు ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కురవవు అనేటటువంటి కొన్ని వార్తలు గతంలో వచ్చాయి మురళి. సో ఆ వార్తలని మొత్తం కూడా ఇప్పుడు కొట్టేస్తూ తెలంగాణ రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చాయి. సో జోగులాంబ ఏదైతే గద్వాల జోగులాంబ జిల్లా ఉందో అక్కడికి రుతుపవనాలు వచ్చాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా చేరుకోబోతా ఉన్నాయి. వచ్చేటటువంటి 2-3 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ కూడా ఏదైతే వాతావరణ శాఖ చెప్తుంది. మరి రైతులందరూ కూడా ఇప్పటికే వర్షాలు పడగవచ్చు అని చెప్పేసి ఎవరైతే కొంత ఆందోళన పడ్డారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా విత్తనాలు తెచ్చుకొని వాళ్ళ పంట పొలాలను మొత్తం కూడా అన్ని కూడా సిద్ధం చేసుకొని వర్షాలు పడితే కనుక విత్తనాలు పెడదామని చెప్పేసి ఎదురు చూసినటువంటి రైతన్నలకు, అన్నదాతలందరికీ కూడా ఇప్పుడు వాతావరణం చెప్పినటువంటి ఏదైతే ఈ శుభవార్త ఉందో ఇది విన్న తర్వాత చాలా మంది కూడా నిజంగా దేవుడు మమ్మల్ని కరుణించాడు, దేవుడు మాకు అండగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆనందానికి, రైతన్నల ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు మురళి. మరి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చేటటువంటి 2-3 రోజులు విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. గంటకి సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయంటూ చెప్తా ఉన్నారు. మరి చాలా మంది రైతులు కూడా ఇప్పటికే ఏదైతే వర్షాలు కురుస్తాయనేటటువంటి వార్తలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా విత్తనాలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా పంట పొలాల్లో ఏమైనా చెత్త కనుక ఏమంటే ఎటువంటి పాత పంటకు సంబంధించినటువంటి ఏమున్నా కూడా వాటిని శుభ్రం చేసుకొని వాటిని మొత్తం కూడా నాగలి పెట్టేసి దున్నే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ట్రాక్టర్లు వేయించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కల్టివేటర్లు వేయించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో వర్షాలు పడతాయని కానీ రైతులందరూ కూడా పంటల్లో విత్తనాలను అన్ని కూడా తెచ్చుకొని పంట పొలంలో మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధమైతా ఉన్నారు ముందు. మరి తెలంగాణలో ప్రధానంగా చూసుకుంటే కనుక దక్షిణ తూర్పు జిల్లాలో కూడా విపరీతంగా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఇప్పటికే పలు జిల్లాల లోపల వర్షాలు కూడా ముందుగానే పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పలు జిల్లాల లోపల ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ కూడా అవడం జరిగింది మురళి. మరి వచ్చేటటువంటి 2-3 రోజుల్లో కూడా ఎవరు కూడా ఊహించని విధంగా, ఎవరు కూడా అనుకోని విధంగా వర్షాలు కురుస్తాయి. భారీ ఎత్తున మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా చల్లబడబోతుంది. అన్ని పంట పొలాలు కూడా మొత్తం చల్లబడతాయి. మొత్తం కూడా నీటితోని ఇక రైతులందరూ కూడా పంట విత్తనాలు పెట్టుకోవచ్చు. రైతులందరూ కూడా ఇంకా వ్యవసాయం చేసుకోవచ్చు, నాట్లు పెట్టుకోవచ్చు, ఏమైనా కూడా చేసుకోవచ్చు. ఇక వర్షం దేవుడు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది? ఇప్పటికే అన్ని జిల్లాలలో కూడా రూరల్ ఏరియాస్ లో పంట సాగుకు సంబంధించి సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. పంట నాట్లు వేసుకోబోతున్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉండబోతోంది? ప్రధానంగా చూసుకుంటే కనుక సంగారెడ్డి కానీ, మెదక్ కానీ, ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా కొంత వర్షాలు ఎక్కువగా కురుస్తాయంటూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే తాండూరు కావచ్చు, అదేవిధంగా చేవెళ్ళ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, అటువంటి ప్రాంతాల్లో కొంత నార్మల్ గా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే తూర్పు కావచ్చు, ఉత్తర కావచ్చు, తూర్పు దక్షిణ 2 జిల్లాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తాయి వర్షాలని చెప్తా ఉన్నారు. అయితే చాలా రోజులుగా వర్షాల కోసం రైతులందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. మరి ఎట్టకేలకు ఇక వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, వర్షాలు వచ్చాయి, ఇక పంట పొలాల్లో మొత్తం కూడా విత్తనాలు పెట్టబోతా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతా ఉన్నాయి. మొత్తం కూడా నాగలి పెట్టి దున్నుతా ఉన్నారు, అన్ని కూడా తెచ్చుకుంటా ఉన్నారు. కానీ
రైతన్నలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దాన్ని కూడా వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు, కొన్ని సలహా సూచనలు రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మురళి. అందులో మొదటగా చెప్పింది ఏంటంటే వర్షం మొదటి వానకే మీరందరూ కూడా విత్తనాలు పెట్టకండి. మొదట వర్షం పడగానే ఇక వర్షాలు పడతాయి, వర్షాలు వరుసగా కురుస్తాయని చెప్పేసి మీరు అనుకోని మీ అంతటా మీరే విత్తనాలు పెట్టుకోకండి. కొంత ఆగే ప్రయత్నం చేయండి. మొదటి వాన పడగానే అప్పటికప్పుడే అన్ని కూడా పెట్టేసి అంతా కొంత అడవుడు చేయకుండా కొంత వేచి చూసి ఒక 2-3 వర్షాలు కురిసిన తర్వాత సుమారు నేల మొత్తం కూడా పదునుగా అయిన తర్వాత భూమి మొత్తం కూడా బాగా నాణ్యత వరకు వేచి ఉండి ఒక 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాత నేల మొత్తం కూడా తడిసిన తర్వాత అప్పుడు మీరంతా కూడా విత్తనాలు తీసుకొని వచ్చి పంట పొలాల్లో వేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు మురళి. అదేవిధంగా విత్తనాలు, ఎరువులు ఇవన్నీ కూడా రైతులు కొంత ముందస్తుగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక మనం పంట పొలాల్లోకి దిగిన తర్వాత పనులు ప్రారంభించిన తర్వాత మనం తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. మనం వెళ్ళి వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. లైన్లు, క్యూలు కట్టి అంతసేపు వేచి ఉండాల్సినటువంటి అవసరం మనకి ఎందుకు అని చెప్పేసి ముందుగానే ఇప్పుడే వాళ్ళు ముందస్తుగా ఎరువులు అదేవిధంగా విత్తనాలన్నీ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా ఏం చెప్తా ఉన్నారంటే మీ దగ్గర ఏదైతే రైతు వేదికలు ఉంటే వాటి దగ్గరికి వెళ్ళండి. అదేవిధంగా నమ్మకమైనటువంటి డీలర్ల దగ్గరే తీసుకోండి అని చెప్తా ఉన్నారు. సర్టిఫైడ్ విత్తనాలు మాత్రమే రైతులు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా రసీదులని కూడా దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో పంటలకు గనక ఎటువంటి ఇబ్బంది వచ్చినా, పంటలు పండకపోయినా గనక మన దగ్గర రసీదులు ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళి అడగొచ్చు. పంటల నష్టాలు ఏమైనా జరిగినా కూడా వాటిని చూపించి పంట నష్టపరిహారాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు మళ్ళీ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. తెలంగాణను నైరుతి ఋతుపవనాలు అయితే తాకాయి. గద్వాల జిల్లా నుండి రాష్ట్రంలోకి ఋతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. తెలంగాణ రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. దక్షిణ, తూర్పు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఎండల తీవ్రత నుండి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం అనే చెప్పాలి. పలు జిల్లాల్లో ముందస్తు వర్షాలు ఆల్రెడీ మొదలైపోయాయి. ఖరీఫ్ సీజన్ కు ఋతుపవనాల రాకతో ఊతం ఇచ్చిందనే చెప్పాలి. రైతులందరూ కూడా నాట్లు వేయడానికి సిద్ధం కావాలని అధికారులు చెప్తున్నారు. కానీ 2-3 వర్షాలు పడిన తర్వాత మాత్రమే విత్తనాలు నాటాలని కూడా ఈ నేపథ్యంలో అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.